చుట్టి గాలికి ఊపిరొచ్చేనే సన్నజాజి తీగే సన్యాసైపోయే చిన్ని నడుం చేసే వయ్యారాల అమ్మాయే చెక్. హలో ఎవ్రీబడి, హాయ్. ముందుగా ఇక్కడ వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా హలో, హార్టియస్ట్ వెల్కమ్. చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడికి రావడం. ఏ కమాన్, ఎస్. సో చిన్న ఏజ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఉన్నారు. సో హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్ అనంతపురంలో. సో బిఫోర్ ఈవెంట్ స్టార్ట్ చేసే ముందు కొద్దిసేపు మనం అందరం మాట్లాడుకుందామా అబౌట్ ద ఫిల్మ్. ఎస్, ఆల్ ద యంగ్స్టర్స్ సూపర్ ఎనర్జెటిక్. సో హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. ఒకసారి ఎనర్జెటిక్గా థియేటర్ అంతా వినబడేలా ఒకసారి కొంచెం సౌండ్ చేస్తారా? ఎస్, కొరియన్ కనకరాజు ఆగస్ట్ 7th మీ ముందుకు రాబోతోంది. అందరూ ఎక్సైటెడా చూడ్డానికి? ఎస్, బిఫోర్ దట్ మీ అందరికీ తెలుసు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు ఎప్పుడు వచ్చినా సరికొత్త కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తారు అని చెప్పి. అయితే మీలో కొంతమందితో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ టీజర్, గ్లిమ్స్ ఇవి చూసారా? మీరు చూసుంటారు డెఫినెట్లీ, బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు కదా. ఎస్, కొరియన్ గ్యాంగ్స్టర్ గాను అలాగే మన రాయలసీమ అబ్బాయిగా కూడా ఆయన కనిపించబోతున్నారు. సో ఎవరైనా మైక్ తీసుకుంటారా? ఎస్, అక్కడ ఎవరో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేవా? ఫస్ట్ మీతోనే మొదలు పెడతాను, హ్యాపీగా చిన్నపిల్లలతోనే మొదలు పెడతాను. ఏ సూపర్ ఎనర్జెటిక్ కిడ్స్ కమాన్. అంటే మీరు ముందుకు వచ్చేస్తున్నారా ఏకంగా? మా వాళ్ళే మైక్ మీ దగ్గరికి తెచ్చిస్తారు. హలో హలో. ఎస్, హలో. ఎక్కడ మైక్? ఎక్కడ? నేనే. కాదు కదా, మీరందరూ వచ్చేస్తున్నారు ఏంట్రా ఇలాగా? హలో, స్టేజ్ మీదకి రమ్మని కాదు సార్, మిమ్మల్ని రమ్మంటుంది. మీ సీట్స్ పోయి ఉంటాయి, మీ సీట్స్ పోయాయి ఇంకా. హలో హలో. వెరీ గుడ్, మా వాళ్ళే మైక్ మీ దగ్గరికి తెచ్చిస్తారు. అప్పుడు తెచ్చినారు అప్పుడే. నాకు మా శ్రేయాస్ మీడియా ఈవెంట్ ఇన్స్ట్రక్టర్ కంటే కూడా ఈ థియేటర్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్టర్సే ఎక్కువ అయిపోయారనమాట. వెరీ గుడ్. హలో మేడం, మైక్ వచ్చింది అప్పుడే. ఎస్, ఎక్కడ మైక్? ఎక్కడ ఇచ్చారా? హలో. పాపం పిల్లలతో మొదలు పెట్టేద్దాం. మీతో కూడా మాట్లాడతాను. పాపం వాళ్ళంతా ముందుకు వచ్చేసారు పాపం స్టేజ్ ఎక్కుదామని. మేడం ఫస్ట్ నాతో మాట్లాడండి. నేను మాట ఇచ్చాను కదా వాళ్ళకి, మాట ఇచ్చా. షేర్ ఖాన్. ఎస్, చరణ్ మైక్ ఆ కిడ్స్కి ఇవ్వు. ఆల్రెడీ నేను వాళ్ళకి చెప్పాను ఒకసారి. హలో హలో హలో. స్కూల్కి సండే కదా. ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నమస్కారం. అబ్బా నమస్కారం. నమస్తే మేడం. నమస్తే. ఎవర్రా బాబు మీ పేరెంట్స్ ఇంత అద్భుతంగా పెంచారు మిమ్మల్ని? అవునక్క అవునక్క అవునక్క. థ్యాంక్ యూ వెరీ నైస్, సో స్వీట్. ఎస్, చెప్పండి. ఆల్రెడీ చూసా. వరుణ్ అన్న ఇప్పుడు వస్తారు మీ దగ్గరికి. అక్కడే కూర్చుంటారు, మీ దగ్గరే కూర్చుంటారు వరుణ్ గారు. సినిమాకి వెళ్తారా మీరు అందరూ? మీ మమ్మీ, మీ డాడీ, ఫ్యామిలీని అందరిని తీసుకొని సినిమాకి వెళ్తారా? ఎస్, వెళ్ళండి. మంచి హారర్ కామెడీ మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎస్, మరి చెప్పండి, మీకు వరుణ్ తేజ్ గారి సినిమాల్లో ఏ సినిమా బాగా ఇష్టం? ఏది చూసారు? F2. ఎస్, వెంకటేష్ గారితో ఆడవాళ్ళు పెట్టిన రచ్చ బాధలు భరించలేక వాళ్ళిద్దరివి బాగా ఎంజాయ్ చేశారు అందరూ? చేశారు. ఓకే, నైస్. సో నెక్స్ట్, ఈ సినిమా టీజర్ అవి చూసారా మీరు? ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? వెరీ గుడ్. అంతకు మించి సినిమా ఉండబోతోంది. అండ్ బాగా చదువుకోండి. అండ్ సినిమాలు చూడమని కాదు, పేరెంట్స్ తీసుకెళ్ళండి, సినిమాలకు వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్లీజ్ పాస్ ద మైక్. ఖచ్చితంగా వరుణ్ గారు వస్తారు ఇప్పుడు ఈరోజు మీతో పాటు. ఒక కొత్త సాంగ్ని, సెకండ్ సింగ్ని మనం చూడబోతున్నాం. ఎస్ హలో. ఎస్, నెక్స్ట్ ఇందాక ఎవరో మాట్లాడతామన్నారు. హలో అండి, హాయ్ చెప్పండి.
చెప్పాలి మేడం ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మన అనంతపురం వాళ్ళు మనం కొరియన్ కనకరాజుని ఏ విధంగా తీసుకుంటున్నారో చెప్పండి నాకు. మేడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఇట్లా ఉంటుంది. మెగా ప్రిన్స్ అంటే కూడా ఇట్లా ఉంటుంది, తగ్గేదే లేదు. తగ్గేదేలే. అంతే. మొన్న కూడా టీచర్ చూసినాం, తమరన్న కొట్టిండే బీజేపీకి స్పీకర్లన్నీ పగిలిపోతాయి మూవీకి. ఆయనో మాది కూడా రాయలసీమే, మదనపల్లిలో తమన్ గారు కొట్టిన మ్యూజిక్ అఖండ వాటన్నిటికీ డోర్లు తెరవాల్సి వచ్చిందంట మేనేజ్మెంట్లు. అవునా? అవును, ఇక్కడ అంతేనా? ఇక్కడ అంతే. అది ఎక్కడైనా అంతే. తమన్ గారు వాయించడం మొదలు పెట్టాక థియేటర్లో డోర్లు తెరవాల్సిందే. ఎస్. సో ఆల్రెడీ టీజర్ గ్లిమ్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు మనం మరికొద్దిసేపట్లో సెకండ్ సాంగ్ చూడబోతున్నాం. మీ రాయలసీమలోనే షూటింగ్ అంతా జరిగిందంట, మీకు తెలుసా ఈ విషయం? పెనుగొండలో జరిగింది. పెనుగొండలో జరిగింది. ఎస్. యాక్టింగ్ చేస్తుంటే గూస్ బంప్ విజువల్స్ అట్లా వస్తున్నాయి. అంతే, ప్యూర్ మ్యాడ్నెస్ ఉండబోతుంది. ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో ఆయన మళ్ళీ మీకు కనిపించబోతున్నారనమాట. సో ఇప్పుడు చెప్పండి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సినిమా మీద? ఎక్స్పెక్టేషన్ అంటే OG2 కింద కొంచెం తక్కువనే ఉంటుంది, బట్ తగ్గేదేలే. ఎందుకట్లా? OG2కి మించి కూడా ఉండాలి కూడా. తమన్ కొట్టిండే మ్యూజియంకి 1/1 ఉంటాయి. అంతే అంతే. ఎస్, తప్పకుండా తగ్గేదే లేకుండా ఖచ్చితంగా ఉండబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. ఎస్, రీసెంట్గానే ఓజీలో పవన్ కళ్యాణ్ గారు జపనీస్ లాంగ్వేజ్లో మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తే, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చి కొరియన్ కనకరాజుగా మీ ముందుకు రాబోతున్నాడు అనమాట. సో నెక్స్ట్ మైక్ ఇక్కడ ఆడవాళ్ళకు కూడా ఇద్దాం కదా, చాలామంది అక్కడ ఇక్కడ ఈవిడికి ఇవ్వండి. ఆవిడ సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారు, పైకి లేచి అసలు సీట్లో కూర్చునేలా లేదు. మీరు సీట్లో ఎంతైనా ఎగరండి, కానీ సీటు మీద లేచి ఎగరద్దని ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఎస్ ప్లీజ్. ఇక్కడ మీతోనే మాట్లాడదాం అనుకున్నా, మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు. అదో మైక్ వచ్చేసింది మీ దగ్గరికి, తీసుకోండి పర్లేదు. మీ ఎనర్జీ నేను ఒకసారి మా వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎస్, ఫోన్లే మీ ఎనర్జీ కాదు, కానీ ఆవిడ ఎలాగో మాట్లాడలేమని అంటున్నారు. నీ కాళ్ళే తాకి ఎస్, కొరియన్ కనకరాజు ఆగస్ట్ 7న మిమ్మల్ని పలకరించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ అంతా కూడా మన అనంతపురం పెనుగొండలోనే జరిగింది. ఆవిడ చూడండి ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎస్ అంట. ఎస్, మీరంతా ఎస్ అన్నారో థియేటర్లో కూడా వెళ్ళి ఒక మంచి సినిమా చూసామన్న ఎనర్జీ ఇంతే మీకు ఉండబోతుంది. సో మీరంతా సిద్ధంగా ఉన్నారా? మరికొద్దిసేపట్లో వరుణ్ తేజ్ గారిని కలవడానికి. ఎక్కడండి, నేను ఒక్కదాన్నే అరుస్తున్నా, మా అనంతపురం వాళ్ళ ఎనర్జీ ఎక్కడప్పా? నేను కూర్చోమన్నాను కానీ అట్లా గమ్మున కూర్చుంటే ఎట్టప్పా చెప్పండి. మా నాన్న విశ్వరూపం కూడా చూపించాలి కదా వాళ్ళందరికీ. ఎస్, రాసగుమ్మాడి అనే సెకండ్ సింగిల్ లాంచ్ అనంతపురంలో చేసుకోవడానికి కొరియన్ కనకరాజు టీం మరికొద్దిసేపట్లో మీతో జాయిన్ అవుతున్నారు. అండ్ ఇవాళ అనంతపురంలో ఈ ఈవెంట్ చేసుకోవడం మా అందరికీ సంతోషంగా ఉంది. మీరందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు అనమాట, ఏంటి ఇవాళ వరుణ్ తేజ్ గారు, మేర్లపాక గాంధీ గారు వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు హైదరాబాద్ నుంచి అంటే. ఎస్, టీం వచ్చేసారు. ఒక ఎనర్జెటిక్ వెల్కమ్ చెప్పేద్దామా? మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు ఇస్ హియర్. హార్టియస్ వెల్కమ్ టు వరుణ్ తేజ్ గారు. అలాగే గాంధీ గారికి కూడా ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డి గారికి కూడా వెల్కమ్ చెప్పేస్తున్నాను. మిమ్మల్ని పలకరించబోతున్నారు ఈ టీం. ఇప్పటికే
కంసాం నిద ఎట్ట పుట్టవే భూమిద మరోసారి వారు తేజ్ గారికి అలాగే our director మేడపాక గాంధీ గారికి రాజీవ్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అందరూ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ కూడా మీ ప్లేస్ లో కూర్చోండి. మరికొద్దిసేపట్లోనే టీమ్ స్టేజ్ మీదకి జాయిన్ అవ్వబోతారు అండ్ మీతో మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సెకండ్ సింగిల్ కూడా లాంచ్ సాంగ్ కూడా మీ చేతుల మీదుగా లాంచ్ చేయడానికి టీం అంతా కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. అందరూ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ బీ సీటెడ్. అందరూ కూడా మీ ప్లేస్ లో కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ అందరూ కూర్చోండి ప్లీజ్. అందరూ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా చాలా ఈవెంట్ ఉంది. మనమందరం కూడా సెకండ్ సాంగ్ కూడా మనం చూడబోతున్నాం మరికొద్ది సేపట్లోనే. దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ సీట్స్లో కూర్చోండి ప్లీజ్. ఎస్, అందరూ కూర్చోండి ప్లీజ్. అందరూ కూడా కూర్చోండి ప్లీజ్. మనం మిగతా ఈవెంట్ని కంటిన్యూ చేద్దాం. నాకు అర్థమైంది మీ ఎనర్జీ, అందుకే టీజర్ కానీ రిలీజ్ అయిన గ్లిమ్స్ కానీ సాంగ్స్ కానీ మిలియన్స్ వ్యూస్తో ఆకట్టుకుంటోంది అందరినీ. అండ్ ఇంత అద్భుతమైన టీం దగ్గర నుంచి సినిమా వస్తుంది అని అంటే ఖచ్చితంగా ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మా కొరియన్ కనకరాజు సత్య గారితో చేసిన కామెడీ చూస్తుంటే ఇంకా థియేటర్స్లో ఏ విధంగా ఉంటుందా అనేది ఇమాజిన్ చేసుకుంటుంటేనే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. దయచేసి అందరూ కూడా కూర్చోండి ప్లీజ్. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, యువి క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి గారు, శ్రీ బాబు జాగర్లమూడి ప్రొడ్యూసర్గా, మేర్లపాక గాంధీ గారి డైరెక్షన్లో, మన తమన్ గారి మ్యూజికల్లో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు, రీతికా నాయక్ గారు హీరోయిన్స్గా మన ముందుకు రాబోతోంది. ప్రధాన పాత్రలో సత్య గారు కూడా ఉండబోతున్నారు. ఇంకా సత్య గారు కనిపిస్తున్నారంటే ఇంకా కామెడీ ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. యువి క్రియేషన్స్ అలాగే ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలను మనం చూసాము. ఆగస్ట్ 7న కొరియన్ కనకరాజు మీ ముందుకు రాబోతోంది. ఎస్, ఐ అండర్స్టాండ్. లేట్ లేకుండా ఆల్రెడీ కంసామిదా అనే ఫస్ట్ సింగిల్ని మనం చూసాం. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ రాసగుమ్మాడి అనే సాంగ్ని మనం చూడబోతున్నాం. దయచేసి అందరూ కూర్చుందాం. ఒక కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే మీ ద్వారా సాంగ్ లాంచ్ చేసేద్దాం అనుకుంటున్నాం మేమందరం. ఎస్, కౌంట్ డౌన్ మొదలు పెడతామా? 5, 4, 3, 2, 1. Yes, please play the song on screen, please. రసగుమ్మాడి పువ్వుల నరాని, రసగుమ్మాడి పువ్వుల నరాని, ఊరిస్తాందే సోకు ఉడుకుడుకు ఉగ్గాని, ఊరిస్తాందే సోకు ఉడుకుడుకు ఉగ్గాని. జమల్ మడుగు జాడ తుమ్మిద కూడదాన, అంతేరా కట్ల కూన వెంతరే పూసిపోనా, ఇను నంజు పోని తింటా కుక్క వేసుకుంటా, ఇను నంజు పోని తింటా
ఉంటా నిన్ను నంచుకొని తింటా మరస్తానే ఉంటా రసగుమ్మాడి పువ్వుల నారాణి రసగుమ్మాడి పువ్వుల నారాణి నిన్ను నంచుకొని తింటానే మరస్తానే ఉంటా నిన్ను నంచుకొని తింటా కొత్త వేసుకుంటా నిన్ను నంచుకొని తింటానే మరస్తానే ఉంటా రసగుమ్మాడి పువ్వుల నారాణి రసగుమ్మాడి పువ్వుల నారాణి ఊరిస్తాందే సొగ్గు ఉడుకుడుకు ఉగ్గాని ఊరిస్తాందే సొగ్గు ఉడుకుడుకు ఉగ్గాని జమల్ మడుగు జానా తుమ్మిద కుర్రదానా కత్తెర కండ్లకు నా అత్తరే పూసిపోనా నిన్ను నంచుకొని తింటా కుక్క వేసుకుంటా నిన్ను నంచుకొని తింటా నిమరేస్తానే ఉంటా నిన్ను నంచుకొని తింటా కుక్క వేసుకుంటా నిన్ను నంచుకొని తింటా నిమరేస్తానే ఉంటా రసగుమ్మాడి పువ్వుల నారాణి రసగుమ్మాడి పువ్వుల నారాణి
Bluetooth mode. Paired. వరుణ్ తేజ్ గారు ఏంటండి ఇది? అసలు ఇంకే ముందెప్పుడు ఇలా మిమ్మల్ని చూడలేదు. వాట్ ఈస్ దిస్ ఎనర్జీ? అసలు యుఫోరిక్ డాన్స్ స్టెప్లు ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేస్తాం. నేనైతే ఎంటైర్ ఇలానే ఉన్నాను, అంత అద్భుతంగా ఉన్నారు. అండ్ జనరల్లీ ఇట్లాంటి సాంగ్స్లో అందరి ఐస్ అమ్మాయిల మీద వెళ్తే మా ఐస్ అందరు మాత్రం మిమ్మల్ని హోల్డ్ చేశాయన్నమాట. అండ్ ముందెప్పుడు కూడా ఇలా చూడలేదు మిమ్మల్ని. చాలా ఎనర్జెటిక్ ఉంది, సూపర్ ఉంది. అండ్ తమన్ గారు కొట్టారంటే ట్రక్లో ఎక్కాల్సిందే మ్యూజిక్ ఎవరికైనా. ఎస్, అంత అద్భుతమైన సాంగ్. అండ్ కాసర్ల శ్యామ్ గారు ఈ పాటకి లిరిక్స్ని అందించడం జరిగింది. అందుకే మీకు తెలుసు, ఉగ్గాని కానీ రాగి సంగటి కానీ అన్నిటినీ వాడేశారనమాట రాయలసీమలో మన ఫేమస్ ఫుడ్స్ ప్లేసెస్ అన్నిటినీ కూడా. సో ఒకసారి ఐ వాంట్ టు నో యువర్ రెస్పాన్స్. మీకు ఎలా నచ్చింది? ఎస్, ఇంతే అద్భుతంగా ఉండబోతుంది. మిగతా అన్నీ నెక్స్ట్ రాబోయే అన్నీ కూడా ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ మీ దగ్గర నుంచి రిలీజ్ అయిన కాంటెంట్ అంతా కూడా రావడం జరిగింది. సో ఎస్, వరుణ్ తేజ్ గారికి ఆర్డినరీ అన్నదానికి పదానికి మీనింగ్ తెలీదు. ప్రతిసారి ఆయన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి సరికొత్త కథలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే వస్తున్నారు. రిపీట్, రొటీన్ అన్న పదాలకు కూడా ఆయనకి అసలు మీనింగ్ తెలీదు. ఎన్నో అద్భుతమైన సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు ఎప్పటికప్పుడు. ఈసారి హారర్ కామెడీలో ఒక సూపర్ న్యాచురల్ పవర్ యాడ్ అయితే ఎలా ఉంటుంది ఈ సినిమా లవర్కి అనేది మనం August 7th వరల్డ్ వైడ్ విట్నెస్ చేయబోతున్నాం అన్నమాట. అండ్ కొరియన్ కనకరాజుగా మనం చూడబోతున్నాం. ఒక కొరియన్ గ్యాంగ్స్టర్గా మనకు కనిపిస్తున్నారు. అక్కడ కూడా తమన్ గారి మ్యూజిక్ వస్తే ఎలివేషన్స్ పడితే ఎలా ఉన్నాయో మనం ఆల్రెడీ గ్లిమ్స్ టీజర్స్లో చూసాము. అండ్ మన పెనుగొండలోనే మన అనంతపురంలో షూటింగ్ అంతా జరిగింది. అండ్ మన అనంతపురం అబ్బాయిగా కూడా ఆయన కనిపించబోతున్నారు. మరి ఆ సూపర్ న్యాచురల్ పవర్తో ఒక హారర్ కామెడీతో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ ఈ డైరెక్టర్ మేర్లపాక గాంధీ గారి గురించి చెప్తే, ఆయన మొదలుపెట్టినప్పటి నుంచి వరుస హిట్స్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కానీ, ఎక్స్ప్రెస్ రాజా కానీ, కృష్ణార్జున యుద్ధం కానీ. సో ఎంత కామెడీ కావాలంటే అంత కామెడీ ఉంటుంది. అన్ని ఫ్రేమ్స్ చాలా ఫ్రెష్గా న్యాచురల్గా అనిపిస్తాయి. త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మరి ఈ ఇద్దరి కాంబోలో కొరియన్ కనకరాజు మీ ముందుకి August 7th రాబోతుంది. లేట్ లేకుండా టీం మాటలు వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్, ముందుగా అఖిల భారత చిరంజీవి యువత ఏపీ ప్రెసిడెంట్ భవానీ రవిశంకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అనంతపూర్ హుడా చైర్మన్ టీసీ వరుణ్ గారిని కూడా సాదరంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. నీ నవ్వులు సోకి మబ్బులు మెరుపులయ్యేనే, నీ కాళ్ళే తాకి సంద్రం తీయగయ్యేనే, నీ వెళ్ళే పట్టి అందం నడక నేర్చేనే. మరోసారి వెల్కమ్ చెప్పేస్తున్నాము టీసీ వరుణ్ గారికి, అలాగే భవానీ రవిశంకర్ గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాం. భవానీ రవిశంకర్ గారు బాగా ప్రిపేర్ అవుతున్నట్టున్నారు పైకి రావడానికి. ఎస్, ముందుగా భవానీ రవిశంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మీరు మాట్లాడిన తర్వాత వరుణ్ గారు మాట్లాడు. అందరికీ నమస్కారం. ఈ కొరియన్ కనకరాజు సినిమా అక్కడికి వెళ్ళండి ముందుకి. రాసకుమారి పాట రిలీజ్ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా కొనిదెల ముద్దుబిడ్డ వరుణ్ తేజ్ బాబు గారికి ముందుగా స్వాగతం తెలుపుతున్నాం. వరుణ్ బాబు గారు నటించినటువంటి అన్ని సినిమాలే కల్లా ద బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమా కాబోతుందని చెప్పి మేము కంఠబద్ధంగా తెలియజేస్తున్నాం. ఈ ఫిల్మ్ యూనిట్కి డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ వరుణ్ బాబు గారు. థ్యాంక్ యూ భవానీ రవిశంకర్ గారు. సో ఇప్పుడు వరుణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా కొరియన్ కనకరాజు సాంగ్ లాంచ్ విచ్చేసిన మెగా కుటుంబ సభ్యుల అభిమానులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా మన మెగా ప్రిన్స్ మన వరుణ్ తేజ్ అన్నకి, అన్న వెల్కమ్ టు అనంతపూర్. అనంతపూర్ ఇస్ వెల్కమ్ యూ అన్న.
చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఉండగా. అది కాక ముఖ్యంగా ఈ వేదిక పైన నాకు అవకాశం వచ్చి ఈరోజు మాట్లాడుతానంటే దానికి కారణమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం వరులు జనసేనాని శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చెప్పాలంటే నేను మన మెగా ప్రిన్స్ మన వరుణ్ అన్న గురించి మీకు 2 మాటలు చెప్తాను, ప్లీజ్ దయచేసి వినాలి. మనము అందరికి తెలుసు, పెద్ద కుటుంబం నుంచి వచ్చారు. థ్యాంక్ యూ. ఒక్కసారి స్పీచ్ని ఇంటరప్ట్ చేయకుండా మాట్లాడదాం. ఎస్, మన వరుణ్ అన్న గురించి మీ అందరికి 2 మాటలు చెప్తాను. అంటే దాదాపు ఒక 2-3 సార్లు అన్నతో నాకు జర్నీ జరిగింది. అదేవిధంగా మనందరికీ తెలుసు, పెద్దలు గౌరవనీయులు నాగబాబు గారితో మనందరికీ జనసైనికులందరికీ కూడా ఒక బ్రహ్మాండమైన ఎమ్మెల్సీ వర్లు మనకు అందరికీ ఒక జర్నీ ఉంది. ఆయన ఎంత మంచివారో, ఆయన కన్నా ఆయనతో సహా చాలా మంచివారు మన వరుణ్ తేజ్ అన్న. ఎందుకంటే కాళ్ళు ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంతో ఇబ్బందిగా ఉన్న అభిమానులు బాగుండాలి, అభిమానులకు నేను కనెక్ట్ అవ్వాలని చెప్పేసి ఎంతో మంది ఈరోజు పిలిపించి దగ్గర తీసుకొని ప్రేమ చూపించిన వ్యక్తి మన వరుణ్ తేజ్ అన్న. అన్న, యూ విల్ రీచ్ గ్రేటర్ హైట్స్. మీకు ఎప్పుడు మా అందరు ఇవి ఉంటాయన్న. అండ్ ఖచ్చితంగా, ఎందుకంటే మనం చూస్తున్నాం, చెప్పడానికి కూడా నాకేం లేదు, టాలీవుడ్లో హాలీవుడ్ కట్అవుట్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే మన వరుణ్ తేజ్ అన్నకి మీ అందరూ చెప్తున్నాను. ప్రతి ఒక్క మూవీకి డిఫరెంట్గా సినిమాలు చేసుకుంటూ వెళ్తూ, ఫిదా సినిమా అయితేనే కానీ, కంచె సినిమా అయితేనే కానీ మనం చూసి ప్రతి ఒక్క సినిమా డిఫరెంట్గా తీసుకుంటూ వెళ్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉంది, ముఖ్యంగా అనంతపురం జిల్లా బ్యాక్డ్రాప్. ఖచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటూ, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ టు అనంతపురం అన్న. అండ్ సినిమా బ్లాక్ బస్టర్ అయినాక మళ్ళీ మనం అందరూ రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ పిలిపించుకుందాం అనంతపురం ఒకసారి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా సినిమా డైరెక్టర్ గారికి ఎంతో కష్టపడి నిబద్ధతగా ఈ సినిమాని ముందు తీసుకెళ్తున్నారు ఆయన. సో ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రాజీవ్ రెడ్డి అన్న గారు ప్రొడ్యూసర్ గారికి మాకు ముందు నుంచి పరిచయం. సినిమా ఏదో డబ్బులు పెట్టాం, డబ్బులు చేసుకోవాలని కాకుండా మంచి సినిమా తీయాలి, ప్రజలకు మంచి సినిమా చూపించాలని ఆయన ఒక కోరిక. అన్న, ఆల్ ద బెస్ట్ యూ అన్న ఫర్ ద కమింగ్ బ్లాక్ బస్టర్. అండ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్కరికి వెనకలు ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి ధన్యవాదాలు చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వరుణ్ గారు. వండర్ఫుల్ స్పీచ్. మీకు కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నట్టున్నారంతా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ బీ సీటెడ్. మీరు కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు అవర్ ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే ఒకసారి డైరెక్టర్ కి గట్టిగా ఒకసారి వినపడాలి అనంతపురం. డైరెక్టర్ మేర్లపాక గాంధీ గారికి సాధారణంగా వెల్కమ్ చెప్పేస్తున్నాము. హారర్ కామెడీతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆగస్ట్ 7th మీ ముందుకు రాబోతున్నారు. వరుణ్ గారిని పిలిచే ముందు మేము కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం సార్. లేదు, మేము మిమ్మల్ని కూడా టార్గెట్ చేసామన్నమాట. అయితే ఫస్ట్ మీతోనే మొదలు పెడదాం అనుకుంటున్నాం. సో నేను జస్ట్ ఎక్కువ అడగను, మీరు నాకు చెప్పారు నేను మాట్లాడను, తక్కువ మాట్లాడతాను చెప్పారు కాబట్టి క్వశ్చన్స్ అయితే అడగద్దని చెప్పలేదు కాబట్టి మేము ఇలా వచ్చామన్నమాట. సో ఆల్రెడీ సినిమా రాయలసీమ బ్యాక్డ్రాప్లో జరిగింది, ఇక్కడంతా షూటింగ్ జరిగింది, ఇదంతా జరిగింది. సో మాకు రాయలసీమలో అంటే సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి అడుగుతాను. రాయలసీమలో వాళ్ళ గురించి ఒక పదం చెప్పమంటే చెప్పగలుగుతారా? ట్రై చేస్తానండి. ఎస్. సో ముందుగా వరుణ్ తేజ్ గారి గురించి. నాటుకోడి. కరెక్టే సార్. ఇప్పుడు సాంగ్లో చూస్తే అలా అనే అనిపించింది మాకు. ఎస్. ఇంకా మా డైరెక్టర్ గాంధీ గారి గురించి. రాగి సంగటి. ఏంటండి? రాగి సంగటి. ఓకే, ఇట్స్ అవర్ ఫేవరెట్. ఎస్. మరి రితిక గురించి చెప్పండి. పాలకోవా. సార్ ఓకే, సాఫ్ట్గా వచ్చారనమాట అక్కడి నుంచి ఇటు వచ్చి. ఎస్, నైస్. సో ఇప్పుడు లాస్ట్లో తమన్ గారి గురించి చెప్పండి. తమన్ ఫెంటాస్టిక్ బాంబ్ ఈ సినిమాకి. అంతే. లాస్ట్ బాంబ్ ఇస్ తమన్. సో ఓకే, వన్ వర్డ్ కొరియన్ కనకరాజు గురించి రాయలసీమలో ఒక సెంటెన్స్లో అయినా కూడా చెప్పాలంటే ఏం చెప్తారు? అది డైరెక్టర్ చెప్తారు. అది డైరెక్టర్ గారు చెప్తారా? సరే, థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇంతకన్నా ఇబ్బంది పెట్టాము, ఎందుకంటే ముందుగా మాట ఇచ్చినట్టు విధంగా. ఎస్ సార్, మీరు చెప్పండి. మేమందరం వెయిట్ చేస్తున్నాం, మా వాళ్ళందరూ ఇక్కడే షూటింగ్ జరిగిందంట, అండ్ మీ దగ్గర నుంచి సినిమా వస్తుందంటే ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ పక్కా ఉండబోతుంది. ఈసారి ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ని కూడా యాడ్ చేశారు. ఆయన బ్లూ లెన్స్లో నవ్వుతుంటే అలా చూస్తూ ఉండిపోయాం. చాలా అద్భుతంగా అనిపించింది ఇప్పటి వరకు రిలీజ్ అయిన కాంటెంట్ అంతా. సో సినిమా గురించి మీరు రాయలసీమలో చెప్పాలంటే ఏం చెప్తారు? బేసిక్గా నాది రాయలసీమే. తిరుపతి తెలుసు, తిరుపతి దగ్గర నుంచి ఇక్కడ
యా ఎట్టున్నారన్నా, బాగున్నారా? సో యాక్చువల్గా ఈ సినిమా కొరియన్ కనకరాజు. ఎలా ఉన్నాడు మా కనకరాజు? డాన్స్ ఎలా చేశారు? అదిరిపోయిందా లేదా? ఇంకా ఇలాంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి మూవీలో, కొరియన్ కనకరాజులో. అండ్ వరుణ్ గారు ఈ సాంగ్ అనుకున్నప్పటి నుంచి అనంతపూర్లో చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఈ కథ ఈ ప్లేస్లో ఇక్కడ అనంతపూర్కి రిలేటెడ్ కథ. అండ్ వరుణ్ గారు అనంతపురం యాసలో చాలా చాలా బాగా మాట్లాడారు. అండ్ ఇప్పుడు డబ్బింగ్ కూడా ఎరగదీస్తున్నారు. సో త్వరలో మీలో ఒకరిగా కనపడబోతున్నారు వరుణ్ గారు. సో డెఫినెట్గా వరుణ్ గారిని ఈ సినిమాలో ఎంజాయ్ చేస్తారు. అండ్ వరుణ్ గారు సత్య కామెడీ అండ్ రితికా నాయక్, తమన్ గారు మ్యూజిక్ ఎలా ఉంది? యా, ఇంకా మంచి మంచి పాటలు ఉన్నాయి, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతుంది. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి గారికి, యువి క్రియేషన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా షూటింగ్ ఇంత బాగా జరగడానికి కారణమైన మా పాండు గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ వల్ల హ్యాపీగా చేసాం షూటింగ్ అంతా. ఇక్కడ కొట్టాలపల్లి అండ్ పెనుగొండ, ఉరవకొండ, అనంతపూర్ క్లాక్ టవర్లో కూడా షూట్ చేసాం. సో ఇవన్నీ మీరు సినిమాలో రేపు చూడబోతున్నారు. సో ఆగస్ట్ 7th ఎంత బిర్యానీ వస్తే అంత త్వరగా మూవీ ఎంజాయ్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీ సాంగ్ ఆల్రెడీ దారి నేను స్పీచ్కే ఫిక్స్ అయ్యారా? క్వశ్చన్స్ లేవా? కొంచెం మాకు కూడా ఎస్, దారి చూడు దమ్ము చూడు సాంగ్ ఇప్పటికి కూడా అది అందరి ఫేవరెట్. అండ్ ఇప్పుడు కూడా ఈ సాంగ్ అంతే అద్భుతంగా కూడా అనిపించింది. అండ్ అంటే ఎలాగో తిరుపతి వాళ్ళు కదా, మన లొకాలిటీని వాళ్ళందరినీ ప్రజలకందరికీ చూపించాలి ఆడియన్స్ అనే ఉద్దేశమా ఏంటి షూటింగ్ ఇక్కడ చేయడానికి కారణం ఏంటి? యాక్చువల్గా కథ ఇక్కడ అనంతపూర్ ఈ చుట్టుపక్కల జరిగే కథ. అంటే ఒక కియా ఫ్యాక్టరీ, కొరియాకి రిలేషన్ ఎలా, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో షూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ లోకల్ కథ. యా, ఎస్, వరుణ్ గారిని అయితే మేము ఇంత మాస్ బీట్లో ఇన్ని స్టెప్పులు వేయడం, ఇట్లాంటి అవుట్ఫిట్స్లో ఆయన అయితే చూడలేదు అసలు. ఇది జస్ట్ శాంపుల్. ఇంకా డైలాగులు, యాక్షన్, అనంతపూర్ ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది. యా, ఓకే. సో అంటే మీ స్పీచ్ ఇంకా అయిపోయినట్టేనా? ఇంకేమైనా మాట్లాడతారా? అంతేనా? సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో లేట్ లేకుండా అవర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారికి సాధారణంగా స్వాగతం చెప్పేస్తున్నాం. కంచె, ఫిదా, తొలి ప్రేమ, F2, F3 గాలికి లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలతో ఆర్డినరీ అనే పదానికి మీనింగ్ తెలియకుండా ప్రతిసారి సరికొత్త సినిమాలతో కాన్సెప్ట్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాం వరుణ్ తేజ్ గారు. ఇప్పుడు కొరియన్ కనకరాజుగా అనంతపురం టు కొరియా ఏ విధంగా మారబోతున్నారు అనేది మనం చూడబోతున్నాం. ఎస్, మీరందరూ హ్యాపీ కదా? ఫ్రేమ్ ఇంత అద్భుతంగా ఇట్లా వ్యూ ఉంటాయి ఇప్పుడు. ఎస్, థ్యాంక్ యూ. ఒకసారి మైక్ ప్లీజ్. థ్యాంక్ యూ. హలో అండి, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు తెలుసా మీరు ఈ సాంగ్లో. అద్భుతమైన డాన్స్, అసలు మేమంతా రిపీటెడ్లో వినేలాగా ఉంది, చాలా బాగుంది. అండ్ మా రాయలసీమతో ఈ సినిమా అంతా ఇక్కడే జరిగిందని చెప్పి విన్నాం. మీ అనుబంధం మీ మాటల్లో ఎలా అనిపించింది మా రాయలసీమ? అందరికి నమస్కారం అప్ప, ఎట్లున్నారు? నేను వాళ్ళతో మాట్లాడతాను ఫస్ట్. మాట్లాడేస్తారా? యా ప్లీజ్. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి, మీ ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మేము చేసే సినిమా కొరియన్ కనకరాజు పాట ఇక్కడ అనంతపూర్లో రిలీజ్ చేయాలన్న దానికి కారణం, మేము సినిమా షూటింగ్ కూడా ఇక్కడే లాస్ట్ ఇయర్ చేసాం. సో సెంటిమెంట్గా ఇక్కడ ఈ ఊర్లో జరిగే కథ కాబట్టి మా ప్రమోషన్స్ కానీ మా మొదటి పాట కాదు, రెండో పాట, అంటే ఇలా బయటకు వచ్చి చేసే ఈవెంట్ ఫస్ట్ది, ఇలా వచ్చి చేసే ఈవెంట్ మొదటిది వచ్చి ఇలా అనంతపూర్లోనే చేయాలనుకుని ఇక్కడికి రావడం, ఇలా మీ అందరి ముందు మా పాటను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందాక మీరు చూసిన పాట ఇప్పుడు దాకా ఎవరు చూడలేదు, ఫస్ట్ చూసే ప్రేక్షకులు మీరే. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అంటే పెద్దనాన్న గారిని మైండ్లో పెట్టుకుని ఆయనలాగా ఎప్పుడొకడు కొంచెమైనా డాన్స్ చేయాలని ట్రై చేశాను. బట్
ఎంజాయ్ చేశాను ఈ సినిమా చేయడం, ఈ సాంగ్ చేయడం అన్నీ. మీ ముందు ఒక స్టెప్ కూడా వేసేవాడిని కానీ కాలు బాగాలేదు. అండ్ మళ్ళీ మా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్ద థ్యాంక్స్. వాళ్ళందరి గురించి వివరంగా ముందు ఫంక్షన్లో మాట్లాడతాం. బట్ ఇలా మీ అందరి ముందుకు వచ్చి ఇలా మా ప్రమోషన్ స్టార్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. అండ్ August 7th మా సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. మీ అందరికి నచ్చి మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేసి మీ అందరు కొంచెం బాగుంది సినిమా అని చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ పోయిన సంవత్సరం మేము ఇక్కడ ఉరవకొండ, పెనుగొండ, కొట్టాలపల్లిలో షూటింగ్ చేస్తున్నప్పుడు మాకు షూటింగ్ అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడ హిందూపూర్, అనంతపూర్ వుడా చైర్మన్ మన టీసీ వరుణ్ గారు చాలా బాగా చూసుకున్నారు. నేను డైట్ చేస్తున్నాను, రోజు ఇంటి నుంచి భోజనాలు పంపిస్తున్నారు. అండ్ మన భవానీ గారు, మన చిరంజీవి రాష్ట్ర యువత ప్రెసిడెంట్ భవానీ గారికి ఇక్కడికి అనంతపూర్ టోల్ గేట్ దగ్గర నుంచి మా వెల్కమ్ దరిదర్లు ఆడించారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే కొంచెం ఒంట్లో బాగాలేక ఒక 3 నెలల నుంచి ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఇంతమంది జనాలు చూసి నిజంగా గుండె నిండిపోయింది. మీ అందరికి మళ్ళీ పేరు పైన థ్యాంక్ యూ. ఒక డైలాగ్. కెలికేసిన ఒప్ప సీను కెదిరి నరసింహస్వామి సాక్షిగా చెప్తాన్నా, ఈ పూట నీ శరీరంలో ఏదో పాటు తెగిపడుతూ చూసుకో. థ్యాంక్ యూ. మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చి మేము అందరిని కలవాలని చూసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వరుణ్ గారు, థ్యాంక్ యూ. ఒక చిన్న క్వశ్చన్. యాక్చువల్గా స్టెప్ అడుగుదాం అనుకున్నాం కానీ పరిస్థితి బాగాలేదు. అది అత్యాస విషయం కూడా మాకు తెలుసు. సో హూ ఈజ్ యువర్ రాసగుమ్మాడి? అది చెప్పండి చాలు. హూ ఈజ్ యువర్ రాసగుమ్మాడి? రాసగుమ్మడి అంటే ఏంటి? పంప్కిన్ అంట రాసగుమ్మాడి అంటే. అంటే అలా ఫలాలతో వెజిటబుల్స్తో ఎవరిని కంపేర్ చేయలే. సినిమాలు ఏదో చేసాం. కొంచెం ఆలోచించి ఏదైనా చెప్పచ్చు కదా. ఈ మధ్య పిలుచుకుంటున్నారు కదా పంప్కిన్ అని, అదని ఇదని. ప్లీజ్ సినిమాలు ఏదో చేయాల్సి వచ్చింది కానీ బయట ఇలాంటి మాటలు మాట్లాడలేదు, నాకు రాదు. ఓకే, కంసామిదా. కంసామిదా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక గ్రూప్ పిక్చర్ సార్ ప్లీజ్. గ్రూప్ పిక్చర్ ప్లీజ్. నీ నవ్వులు సోకి మబ్బులు మెరుపులయ్యేనే, నీ కాళ్ళే తాకి సంద్రం తీయగయ్యేనే, నీ వెళ్ళే పట్టి అందం నడక నేర్చేనే, నీ శ్వాసే చుట్టి గాలికి ఊపిరొచ్చేనే, సన్నజాజి తీగే సన్యాసైపోయే, చిన్ని నడుంచే వయ్యారాల అమ్మాయే, ముద్దు ముద్దు గుండె. ఎస్, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఈ ఈవెంట్ని ఇంత అద్భుతంగా మీరందరూ మీ లవ్తోనూ మీ ఎనర్జీతోనూ ఇంకా బ్రైటన్ అప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి మా కొరియన్ కనకరాజుకి ముందుగానే కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. కంసామిదా. అండ్ దిస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా. నీ గుమ్మడి అడుగులకి ఊరంతా సందడి. రాసా గుమ్మడి హే రాసా గుమ్మడి నీ